నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. జీవము గల మా దేవా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. సర్వాధికారి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. భూమి ఆకాశములను సృజించిన దేవా నీకే వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నేల మట్టితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినటువంటి దేవా నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుచున్నాం నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఒక దినాన్ని ప్రభువా మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు దేవా. మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ దినమును చూడక ప్రభువా మరి నాయన ఈ సమయమును చూడక తండ్రి మరి దేవా అయ్యా అయ్యా మరి కాలగర్భములు కలిసి ఉన్నారో తండ్రి, మాకు మాత్రము నాయన అయ్యా ఈ దినమును చూచుటకు తండ్రి ఈ సమయమందు నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి నాయన నీ పాదముల దగ్గర కూర్చొని నీవే మా తండ్రివి అని, నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, అయ్యా నీవే మాకు సమస్తమని తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన రకరకాలైనటువంటి సమస్యల చేత కృంగిపోతున్నారు నాయన, మీరు వారిని లేవనెత్తమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఇంకా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా ఇంకా తమ పడకల మీదనే ఉన్నారో తండ్రి, అయ్యా కొద్దిసేపు పడుకుందాము, కొద్దిసేపు అయ్యా మరి కొద్దిసేపు అయిన తర్వాత లేచి ప్రార్థన చేసుకుంటా అని ఎంతమంది అయితే తండ్రి తమ పడకల మీద ప్రభువా నాయన మరి నా తండ్రి సోమరిపోతులుగా నిద్రిస్తున్నారు దేవా, వారందరికీ మెలకువను దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ పసిపిల్లల ప్రాణము కొరకు అయ్యా రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము అని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. అయ్యా మరి దావీదు అయ్యా మరి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందునని అయ్యా మరి ఏ విధంగానైతే సెలవిచ్చి ఉన్నాడు ప్రభువా, మా ప్రార్థనలు కూడా తండ్రి మరి నాయన అయ్యా ఈ ఉదయకాలం దేవా మరి సిద్ధము చేసి అయ్యా మరి నీ నాయన నీ పిలుపు కొరకు తండ్రి నాయన అయ్యా నీ ఉత్తరము కొరకు ప్రభువా నీ జవాబు కొరకు నా తండ్రి అయ్యా మేము కనిపెట్టుచున్నాము నాయన. మా ప్రార్థన అంగీకరించండి అయ్యా, మా ప్రార్థనను తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభువా. మరి ప్రార్థించినప్పుడు నాయన అయ్యా నువ్వు మా ప్రక్కనే ఉండేటటువంటి దేవుడు తండ్రి. అయ్యా మా యొక్క పరిస్థితులను తండ్రి, మా యొక్క హృదయం యొక్క అంతరంగములను దేవా నువ్వు ఎరిగినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా మరి నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, నువ్వు సమస్తమును చేయగల దేవుడు తండ్రి. మరి ఎంతమందికి అయితే మరి అపవాది నిద్రమత్తును కలుగజేస్తుందో తండ్రి, వారందరికీ మెలకువను దయచేసి దేవా ఈ ఉదయకాలము నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించే మనసును అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసును దేవా నాయన నువ్వు చేసినటువంటి మేలులను బట్టి, దీవెనలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఉదయకాలం తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేయుచున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన మనవులు అంగీకరించి తండ్రి నాయన నీ పరలోక రాజ్యం చేర్చుకోమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా లైవ్లో మరి తండ్రి అయ్యా వారి సమస్యల నిమిత్తము తండ్రి మరి నాయన అయ్యా అయ్యా మరి ప్రభువా తెలియజేసి ఉన్నారో తండ్రి, వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరే వారి జీవితాలలో తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ కార్యమును జరిగించండి అయ్యా, నీ కార్యమును జరిగించండి ప్రభువా. నీకు అసాధ్యమైన
సాధ్యమైంది ఏది లేదు నాయన. నువ్వు సమస్తమును చేయగల దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు నాయన. ఈ జీవితం మాకొద్దు అయ్యా, ఈ కుటుంబ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ పిల్లలను తండ్రి నేను పోషించలేకపోతున్నాను, చదివించలేకపోతున్నానని ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ జీవితాల మీద అయ్యా మరి విరక్తి చెంది ఉన్నారు తండ్రి, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నీవే వారి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ కార్యమును జరిగించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి తండ్రి వారిని విడిపించండి అయ్యా. అయ్యా మరి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే భర్తలు త్రాగుబోతులని నాయన, మరి పిల్లలు మాట వినడం లేదని అయ్యా, మరి అప్పులున్నాయని అయ్యా, మరి సొంత ఇల్లు లేదని అయ్యా, మరి ఎదిగిన పిల్లలు పెళ్లికి ఎదిగి ఉన్నారని అయ్యా, మరి నాయన రకరకాలైనటువంటి భారాల చేత రకరకాలైనటువంటి ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు తండ్రి. మీరెవరిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన విడిపించండి అయ్యా. వారికి విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి భర్తల కొరకు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో మరి భర్తలు మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి వారి భర్తలను తండ్రి త్రాగుడు నుంచి విడిపించండి అయ్యా. త్రాగుడనే బంధకాలను విడిపించండి ప్రభువా. అయ్యా మరి వ్యభిచారం అనే బంధకం నుండి, దురలవాట్లనే బంధకాల నుండి ప్రభువా వారిని విడిపించి తండ్రి వారి భార్యలకు అన్నిటినీ దేవా మీరు తుడవమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎంతమంది స్త్రీలైతే నాయన అయ్యా తమ భర్తలు తండ్రి మరి పొరుగు అయ్యా మరి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారని బాధపడుతున్నారు అయ్యా. మరి చేసినటువంటి పనంతా అయ్యా మరి తాగుడుకు ఖర్చు పెడుతున్నారని బాధపడుతున్నారు నాయన. మీరే ఆ స్త్రీలకు అన్నిటిని తుడిచి దేవా నీ ఆనందమును, నీ సంతోషమును, నీ నెమ్మదిని ప్రభువా ఆ కుటుంబాలలో మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. అయ్యా ఒక్కసారి ప్రభువా మా వైపు చూడు నాయన. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని కనికరించండి అయ్యా. అయ్యా నువ్వు కనికరము కలిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి కృపకు వేడు వారిలో నువ్వు సంతసించేటటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం నాయన నీ కృప మాకు కావాలి నాయన. నీ దీవెన మాకు కావాలి ప్రభువా. నీ ఆశీర్వాదములు మాకు కావాలి తండ్రి. నీ ప్రేమ చేత మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా తమ భార్యలు ప్రభువా మరి ఇతర పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఎంతమంది పురుషులైతే బాధపడుతున్నారు తండ్రి. మీరే నా తండ్రి అటువంటి పాపపు జీవితం నుండి, అంధకారం నుండి నాయన ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొంచున్నానయ్యా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో నాయన. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మాకు ఉద్యోగం రావడం లేదని నాయన, మరి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ తండ్రి అయ్యా, ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ అయ్యా మాకు ఉద్యోగం రావడం లేదని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో నాయన. యవ్వన బిడ్డలందరినీ ప్రభువా నాయన ఈ సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా నెహెమ్యాకు ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుడవు అయ్యా. అన్య దేశంలో ప్రభువా దానియేలుకు అయ్యా మరి షద్రకు మెషకు అబేద్నెగోలకు నువ్వు ఉద్యోగమును దయచేసినటువంటి దేవుడవు నాయన. అయ్యా మరి ఐగుప్తు దేశము మీద అయ్యా మరి యోసేపును ప్రధానిగా నియమించినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాయన మేము అడుగు వాటన్నింటికంటేను, మేము ఊహించిన వాటన్నింటికంటేను నువ్వు అత్యధికముగా దయచేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన తమకు ఉద్యోగాలు కావాలని యేసయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా నీ పాద సన్నిధికి వచ్చి మొర పెడుతున్నారు దేవా. అయ్యా మరి నాయన మాకు ఉద్యోగం వస్తే అయ్యా మా కుటుంబ
కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని ఎంతమంది యవ్వన బిడ్డలైతే తండ్రి మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, నాయన వారికి ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నువ్వు ఆశీర్వదించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలిగినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అటు బిడ్డలందరినీ ప్రభువా నీ ఉద్యోగ దీవెన చేత నింపండి అయ్యా, నింపండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన పరీక్షలు రాసి ఉన్నారో అయ్యా, మరి నాయన కాల్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, ఆఫర్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. నీవే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారి జ్ఞానమునకు తగినటువంటి ఉద్యోగమును, వారికి సామర్థ్యమునకు తగినటువంటి ఉద్యోగమును ప్రభువా మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతో ఆశతో ప్రభువా మరి ఎన్నో సంవత్సరాల నుండి అయ్యా మరి కష్టపడి చదివినటువంటి బిడ్డలు ప్రభువా, అయ్యా మరి నీట్ ఎగ్జామ్ రాయకుండా తండ్రి మరి ప్రభువా అయ్యా మరి పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల తండ్రి ఆ పరీక్షలు అయ్యా మరి రద్దు జరిగినాయి తండ్రి. మరి ఒక్కసారి నాయన ఆ బిడ్డలు ఎవరు కృంగిపోకుండా తండ్రి మరి నాయన ఇలాంటి అల్లర్లు గొడవలు కాకుండా తండ్రి మరి నాయన నీవే సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి అలాంటి మరి ప్రభువా మరి నాయన భయంకరమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడకుండా నీవే వారితో మాట్లాడమని వేడుకొనుచున్నాను. ఎవరు అలాంటి పేపర్ లీకేజ్ చేయకుండా తండ్రి అయ్యా మరి విద్యార్థుల నాయన జీవితాల మీద అయ్యా మరి దెబ్బ పడకుండా తండ్రి నీవే సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఎన్నో దినముల నుండి ప్రభువా వారు కష్టపడి చదువుకొని అయ్యా మరి మేము ఎగ్జామ్ రాస్తే ప్రభువా, మేము నీట్ ఎగ్జామ్ రాస్తే తండ్రి మేము పలానా ఉద్యోగానికి సెలెక్ట్ అవుతామని దేవా మరి ఎన్నో వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారయ్యా. అయ్యా మరి మీరే తండ్రి నాయన ఎవరైతే ఆ పేపర్ లీకేజ్ చేస్తున్నారో తండ్రి వారికి మారు మనస్సును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి మరలా ప్రభుత్వం వారు పెట్టే ఆ ఎగ్జామ్లో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరు అలాంటి చర్యలు చేయకుండా తండ్రి, ఎవరు అలాంటి అయ్యా మరి పేపర్ లీకేజీలు చేయకుండా తండ్రి నీవే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. నువ్వు రక్షించే దేవుడవు ప్రభువా, కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా మరి ప్రతి బిడ్డకు తండ్రి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్యా యేసయ్యా మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, మీరే వారందరికీ మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా అయ్యా నీవే సహాయమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన, మా విమోచకుడా నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా నాయన. నీ సహాయమును దయచేయండి ప్రభువా, నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన, మాకు మంచి సంబంధాలు రావాలని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, మీరే తండ్రి నాయన మరి ప్రభువా మంచి వ్యక్తిని వారికి భర్తగా భార్యగా దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు నాయన. మీరే మంచి వ్యక్తిని జతపరచమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నేటి దినాలలో వివాహము అయ్యా మరి అన్యుల ఆచార ప్రకారంగా నా తండ్రి అయ్యా మరి జరుగుతుంది ప్రభువా. అటు వ్యక్తులతో నాయన మీరు మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. వివాహము అన్నింటిలోనికి ఘనమైన దని సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. వివాహ వ్యవస్థను ప్రభువా నువ్వు నాయన అయ్యా మరి స్థాపించినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన అయ్యా అయ్యా నీ నామం ఎరిగినటువంటి వారు ప్రభువా, నిన్ను కలిగి జీవిస్తున్నటువంటి ప్రజలు తండ్రి నాయన అయ్యా మరి నిత్యము నీ వాక్యము చదువుతూ ప్రభువా దేవా మరి నాయన నీలో జీవిస్తున్నటువంటి వారు ప్రభువా అయ్యా నిన్ను కలిగినటువంటి బిడ్డలు తండ్రి మరి లోకానుసారంగా
తమ వివాహాలు జరుపుకోకుండా తండ్రి నీవే సహాయమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా, లోక ప్రకారంగా తమ వివాహాలు జరగకుండా నాయన నీ నామానికి మహిమ తెచ్చే విధముగా, నీ నామానికి ఘనత తెచ్చే విధముగా, నీ నామానికి మహిమ తెచ్చే విధముగా తమ వివాహాలు జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా, మరి ఫోటోషూటులని ప్రభువా, మరి నాయన ఏసయ్యా మరి ఫోటోషూట్ల ద్వారా ప్రభువా అయ్యా, మరి వివాహానికి ముందే తండ్రి అయ్యా స్త్రీ పురుషులు తండ్రి మరి నాయన ఒకరినొకరు తండ్రి మరి నాయన ఏసయ్య శారీరకంగా మరి తండ్రి అయ్యా మరి తండ్రి మరి ఇలాంటి నాయన శారీరక క్రియల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా, మరి నాయన మేము చేసే ప్రతి దానికి దేవా నీ సన్నిధిలో ఒక దినము మేము లెక్క చెప్పేవారిమి తండ్రి. నాయన మేము తీర్పులోనికి రాకుండా తండ్రి నీ పరిశుద్ధత కలిగి ప్రభువా, నీ నాయన నీ యొక్క మనస్సును కలిగి ప్రభువా, నీ యొక్క నా తండ్రి నాయన వాక్య ప్రకారంగా జీవించే జీవితమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలము తండ్రి మరి ఎంతమంది చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన, మరి వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి, యవనస్తులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా నాయన. ఎక్కడ చూసినా తండ్రి మానభంగాలయ్యా అయ్యా మరి గ్యాంగు రేపులు తండ్రి, అత్యాచారాలు ప్రభువా మీరే వారందరితో మాట్లాడండి ప్రభువా. గ్యాంగు రేపుల నుంచి విడిపించండి అయ్యా. ఆడపిల్లలు కనబడితే తండ్రి నాయన అయ్యా మరి గ్యాంగు రేపులు చేస్తున్నారు నాయన, మానభంగాలు చేస్తున్నారు అయ్యా మరి ఒంటరిగా మరి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే తండ్రి తల్లిదండ్రులు ఎంతగానో భయపడుతున్నారు అయ్యా మరి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి అమ్మాయిలను బలాత్కారంగా మరి ఆటోలలో మరి బైకుల మీద తీసుకువెళ్ళి అయ్యా మానభంగాలు చేసి ప్రభువా అయ్యా చంపుతున్నారు నాయన. మీరే అటు పురుషులతో మాట్లాడండి ప్రభువా. అటు భయంకరమైనటువంటి నాయన క్రూరమైనటువంటి మనసు కలిగినటువంటి యవన బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను అయ్యా మరి స్త్రీలకు రక్షణ దయచే ప్రభువా, స్త్రీలకు సంరక్షణ దయచే ప్రభువా. అటువంటి భయంకరమైనటువంటి అసాంఘిక పనులకు పాల్పడుతున్నటువంటి మనుషులతో దేవా మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను మాట్లాడండి ప్రభువా, మాట్లాడండి నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను అయ్యా సమాజంలో తండ్రి భయంకరమైనటువంటి దుర్దినాలలో అయ్యా మేము జీవిస్తున్నాము తండ్రి, పనులు లేక నాయన అయ్యా మరి ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభువా మరి అనేక మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకొని తమ కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోతున్నాయి నాయన. చేసుకోవడానికి జీవనోపాధి లేక, చేసుకోవడానికి పనులు లేక యేసయ్యా ఎంతో మంది బిడ్డలు అయ్యా మేము ఈ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, మేము ఈ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలని తండ్రి తమకు నాయన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా ఎవరికి ఎలాంటి తండ్రి నష్టం కలగకుండా, సమాజానికి నష్టం కలగకుండా అయ్యా మరి ఉద్యోగులకు నష్టం కలగకుండా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. మరి సమాజం తండ్రి నీ కాల్ముక్త ప్రభువా, చిన్న పిల్లలు మొదలుకొని ప్రభువా వృద్ధుల వరకు తండ్రి సెల్ ఫోన్కి బానిసైపోతున్నారు నాయన, సోషల్ మీడియాకి బానిసైపోతున్నారు అయ్యా మరి అసభ్యకరమైనటువంటి నాయన వీడియోలు చూసి తండ్రి తమ జీవితాలను పాడు చేసుకొనుచున్నారయ్యా. మీరే మాట్లాడండి ప్రభువా. మరి సాతాను అయ్యా మరి నాయన ఈ లోకపు యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరి కన్నులకు గుడ్డితనమును కలుగజేసి నాయన నీ మహిమను చూడకుండా, నీ పరిశుద్ధతను చూడకుండా తండ్రి అంధకారంలో చీకటిలో వారందరినీ పడవేస్తుంది తండ్రి. మీరే రక్షించండి అయ్యా, రక్షించండి నాయన. చీకటిలో ఉన్న వారిని నా తండ్రి మరి నాయన మరణ బంధకాలలో పీడింపబడుతున్నటువంటి వారిని ప్రభువా, మరణ ఛాయలో ఉన్నటువంటి వారిని నా తండ్రి నాయన నువ్వు లేవనెత్తడానికి, విడిపించడానికి, లోకానికి మా అందరి కొరకు వచ్చినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మా పాపాల కొరకు, మా శాపాల కొరకు నాయన అయ్యా, మా అతిక్రమాల కొరకు తండ్రి మేము చేసినటువంటి దోషక్రియల కొరకు అయ్యా నువ్వు సిలువలో మరణించినటువంటి దేవుడవు నాయన. నీ
రక్తమంతా కార్చినటువంటి దేవుడు తండ్రి, మా పాపాలు తొలగించడం కొరకు నాయన అయ్యా, మేము చేతులతో చేసిన పాపాలకు తండ్రి నీ చేతులలో మేకులు అయ్యా, మేము పాదాలతో చేసిన పాపాలకు తండ్రి నీ పాదాలలో మేకులు గుచ్చినారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఒక్కసారి అయ్యా మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఇటువంటి పాప క్రియలన్నిటి నుండి నాయన ప్రతి బిడ్డను మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ ప్రభువా అయ్యా మరి నాయన ఎలాంటి తండ్రి అసాంఘిక వ్యవహారాలు జరగకుండా మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి విద్యార్థుల పైన మరి తండ్రి స్కూలు టీచర్లు ప్రిన్సిపల్స్ అయ్యా మరి లెక్చరర్స్ తండ్రి అత్యాచారాలు చేయకుండా మానభంగాలు చేయకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. స్కూల్లో టీచర్లు అయ్యా మరి విద్యార్థులను వివాహాలు చేసుకోకుండా ప్రభువా, విద్యార్థులు అయ్యా మరి టీచర్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండకుండా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి, రకరకాలైనటువంటి సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత నాయన, ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనతల చేత తండ్రి అయ్యా మరి హాస్పిటల్లో ఉండి తండ్రి కుమిలిపోతున్నారు నాయన. మీరే వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన మరణ పడకలో ఉన్నటువంటి వారిని దేవా మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరణ పడకలో ఉన్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారో తండ్రి, మరి నాయన మీరే వారిని అందరినీ ప్రభువా రక్షించండి అయ్యా, రక్షించండి నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. మరణించినటువంటి లాజరును సమాధి యొద్దకు వెళ్ళి 4 రోజుల తర్వాత లాజరు బయటికి రాని అనగానే తండ్రి ప్రేత వస్త్రములతోనే తండ్రి బయటికి వచ్చాడయ్యా. నీ మాటలో శక్తి నాయన, నీ చూపులో శక్తి ప్రభువా. అయ్యా నీ ఉమ్మిలో స్వస్థత ప్రభువా నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. ఐసీయూలోని బిడ్డలను దర్శించండి నాయన, దర్శించండి అయ్యా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత, నీ బాహు హస్తము చేత తండ్రి, నీ బలమైన హస్తము చేత వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి నాయన. మన్ను నిన్ను స్తుతించేది కదా ప్రభువా, సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి మీరు వెళ్ళి దర్శించండి అయ్యా, దర్శించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా క్యాన్సర్ చేత బాధపడుతున్నారో అయ్యా, ఈ కీమోథెరపీ మేము చేయించుకోలేకపోతున్నాము అయ్యా, మరి మా వల్ల కావడం లేదని రేడియేషన్ మేము పెట్టుకోలేకపోతున్నాము, దీనికంటే ఈ వైద్యము కంటే మాకు మరణమే మేలు అని ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి కృంగిపోతున్నారో తండ్రి, మీరెవరిని అందరినీ స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు యేసయ్యా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత నాయన, రకరకాలైనటువంటి వైరస్ల చేత ప్రభువా ఎంతమంది మరణం చేత పొట్లాడుతున్నారో, మరణం చేత పోరాడుతున్నారు దేవా, మీరెవరిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. నీ గాయపడిన హస్తము చేత వారిని బాగు చేయండి తండ్రి. స్వస్థపరిచే దేవుడవు నీ ఒక్కడవే నాయన. ఆకాశము వైపు మా కన్నులెత్తి నీ వైపు మా చేతులు చాపి దేవా నీవే స్వస్థపరచగల దేవుడవని అయ్యా నీకు మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా అయ్యా మా ప్రార్థనలు ఆలకించి వారి జీవితాలలో నాయన నూతన కార్యమును జరిగించమని బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఎంతమంది బిడ్డలైతే పెదవి క్యాన్సర్ చేత బాధపడుతున్నారో, పంటి క్యాన్సర్ చేత బాధపడుతున్నారో అయ్యా, మరి రొమ్ములో క్యాన్సర్ గడ్డల చేత బాధపడుతున్నారు, కడుపులో క్యాన్సర్ గడ్డల చేత బాధపడుతున్నారు నాయన, నీవే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకో నాయన, మీరు దర్శించండి అయ్యా, దర్శించండి నాయన.
నాయన. నీ పాదాలకై స్తోత్రములు ప్రభా. ఒక్కొక్కరిని దర్శించి నాయన అట్టి భయంకరమైన క్యాన్సర్ నుంచి ప్రభా మీరు విడిపించండి, ఎయిడ్స్ నుంచి మీరు విడిపించండి, పక్షవాతం నుంచి మీరు విడిపించండి ప్రభా, స్వస్థపరచండి దేవా. నీకు స్తోత్రములు ప్రభా. మరి నాయన ఎంతమంది బిడ్డలైతే పక్షవాతం చేత బాధపడుతున్నారో దేవా, మరి నాయన వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. గొప్ప దేవుడా, నీ పాదాలకై స్తోత్రములు ప్రభా. అయ్యా అయ్యా దేవా, మరి 38 సంవత్సరాల పక్షవాత రోగిని నువ్వు స్వస్థపరిచినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నాయన మరి పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని నలుగురు మనుషులు దేవా నువ్వు కూర్చున్నటువంటి ఇంటి పైకప్పు తీసి దేవా నీ ముందు దించినప్పుడు నాయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నడుము అన్నప్పుడు తండ్రి వాడు లేచి నడిచి ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలు అయితే పక్షవాతం చేత బాధపడుతున్నారో దేవా వారిని స్వస్థపరచండి తండ్రి, పక్షవాతం నుంచి మీరు విడిపించండి దేవానికి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో దేవా అయ్యా మరి మందు దాగి ఉన్నారు తండ్రి, మరి నాయన అయ్యా మరి కాలిన గాయాల చేత బాధపడుతున్నారు ప్రభువా, మీరు వారి కాలిన గాయాలను కట్టమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడో తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. కాలిన గాయాల చేత బాధపడే వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. నా తండ్రి నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. జీవము గల మా దేవా నీ పాదాలకై స్తోత్రములు తండ్రి. రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ దినం అయ్యా మరి ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో దేవా, వారి ఆపరేషన్లలో ప్రభా మీరు తోడుగా ఉండండి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా మరి హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, మరి నాయన అయ్యా మరి పరీక్షలు చేయించుకోవడానికి వారికి ప్రతి రిపోర్ట్లో దేవా మరి అన్ని నార్మల్ వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నాయన మెడ నరాల నొప్పి చేత బాధపడుతున్నారు, నడుము నొప్పి చేత బాధపడుతున్నారు దేవా, మరి గొంతు నొప్పి చేత బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మీరు స్వస్థపరచండి ప్రభా, వాటన్ని నుంచి నాయన మీరు విడిపించండి. థైరాయిడ్ చేత బాధపడేవారిని స్వస్థపరచండి ప్రభా. నరాల బలహీనత చేత బాధపడేవారిని నాయన మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా నీ పాదాలకై స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. స్వస్థపరచండి ప్రభా, స్వస్థపరచండి నాయన. ఎంతమంది గుండె రంధ్రాల చేత బాధపడుతున్నారు తండ్రి, హార్ట్ ప్రాబ్లం చేత బాధపడుతున్నారు దేవా, ముక్కులో దుర్మాంసం పెరిగి బాధపడుతున్నారు నాయన, కణుతుల చేత బాధపడుతున్నారు అయ్యా 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 మరి నాయన ఏసయ్యా ఏసయ్యా ప్రతి ఒక్క వ్యాధి నుంచి తండ్రి మీరు విడిపించి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉదయకాలం తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా 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 మరి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో అయ్యా, దురాత్మ చీకటి శక్తుల చేత బాధపడుతున్నారో నాయన వారిని విడుదల తెచ్చే ప్రభువా, విడిపించండి అయ్యా. అయ్యా మరి గెరాసేనుల దేశంలో దేవా యవ్వనస్తుడు తండ్రి మరి అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నప్పుడు నాయన మరి తండ్రి మరి ప్రభువా అతని యుద్ధకు వెళ్ళి తండ్రి మరి నువ్వు స్వస్థపరిచినటువంటి దేవుడు నాయన. అయ్యా మరి నీవే ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా అయ్యా మరి నాయన దురాత్మ చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు, అంధకార చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు దేవా, మతి స్థిమితం లేక బాధపడుతున్నారు నాయన. మీరే వారిని అందరినీ విడిపించి తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. జీవము గల మా దేవా నీకు స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదాలకి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా అయ్యా
ఏసయ్య తమకు నాయన తమ వ్యాపారాలు నష్టపోతున్నామని బాధపడుతున్నారు నాయన. అయ్యా వారి వ్యాపారాలలో దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాను నాయన. అయ్యా మరి తండ్రి చిన్న అయ్యా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి నాయన నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా. అయ్యా మరి వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, దుమ్ము ధూళి వల్ల ప్రభు ఎండ వల్ల తండ్రి వారికి అనారోగ్య సమస్యలు రాకుండా దేవా వారి చేతి పనులను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను అయ్యా. అయ్యా వారి చేతి పనులను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. భయంకరమైన ఎండలు అయ్యా. అయ్యా అయ్యా వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. అయ్యా నువ్వు భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా మరి నాని ఎండల నుంచి ప్రభు మీరు విడిపించండి అయ్యా. ఈ భయంకరమైన ఎండల నుంచి తండ్రి మీరు విడిపించండి నాయన. అయ్యా మరి చిన్న పిల్లలను కాపాడండి అయ్యా. వృద్ధులను కాపాడండి నాయన. బాలింతలను కాపాడండి ప్రభు. గర్భిణీ స్త్రీలను కాపాడండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఎండలకు తండ్రి ఎవరు సొమ్మసిల్లిపోకుండా తండ్రి మరి నాయన ఏసయ్యా ఏసయ్యా నీరసించిపోకుండా తండ్రి వడదెబ్బ తగలకుండా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనిచున్నాను అయ్యా. అయ్యా మరి ఫ్యాక్టరీలలో కానీ ప్రభు బాణసంచ తయారు చేసే ఫ్యాక్టరీలలో కానీ తండ్రి కర్మాగారాలలో కానీ నాయన ఫార్మా సెంటర్లలో కానీ ప్రభు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి నాయన. ఈ భయంకరమైన ఎండలకు తండ్రి మరి గ్యాస్ సిలిండర్లు పేలకుండా నీ కృప దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. ఏసయ్యా నీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు ప్రభా. అయ్యా అయ్యా అగ్ని ప్రమాదాల నుంచి విడిపించండి అయ్యా. అడవులు తగలబడకుండా సహాయం చేయండి నాయన. అయ్యా మరి భూగర్భ జలాలు ఎండిపోకుండా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా గొప్ప దేవుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. ఎంతో మంది బిడ్డలు ప్రభా నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక అయ్యా మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రభా తాగే నీళ్లు తెచ్చుకొంచున్నారయ్యా. అయ్యా మరి నీ ఏ ప్రాంతాలలో తండ్రి నీటి కొరత ఉందో తండ్రి ఆ ప్రాంతాలలో సమృద్ధి జలాలు ఊరుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఆయా ప్రాంతాలలో తండ్రి మరి నాయన నీటి కొరత నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనిచున్నానయ్యా. నాయన మీరు విడిపించండి అయ్యా. విడిపించండి అయ్యా. విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా గొప్ప దేవుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా మీరే నా తండ్రి నీటి కొరత లేకుండా సహాయం చేయమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా మాకు మరి నాయన మా వర్షాకాలంలో మాకు మంచి వర్షాలు పడటకు సహాయం చేయండి తండ్రి. మరి వాతావరణ శాఖ వారు ఈ సంవత్సరం వర్షాలు మరి లేటుగా వస్తాయని చెప్తున్నారు ప్రభు. ఈ సంవత్సరం వర్షాలు లేవని చెప్తున్నారయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. నీ జనుల ఎడలను నాయన ప్రేమ చూపించే దేవుడు తండ్రి. నీ జనులను కనికరించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. మా నాయన నీ పాదాలకై స్తోత్రములు అయ్యా. అయ్యా మీరే తండ్రి ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. మరి నాయన మాకు మంచి వర్షాలు పడటకు సహాయం చేయండి తండ్రి. నాయన భూమి కొరకు నువ్వు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి నాయన ఈ సంవత్సరం మాకు మంచి వర్షాలు పడి మాకు మంచి పంటలు పండుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నానయ్యా. రైతులను జ్ఞాపకం చేసుకో నాయన. పంటలు ఎండిపోయి తండ్రి నాయన ఎంతగానో బాధపడుతున్నారయ్యా. నీళ్లు లేక అయ్యా మరి బోర్ బావులలో నీళ్లు లేక, బావులలో నీళ్లు లేక అయ్యా మరి నాయన నీళ్ళ సౌకర్యం లేక అయ్యా మరి పంటలు ఎండిపోయి తండ్రి ఎంతో మంది రైతులు తండ్రి సాగునీరు లేక బాధపడుతున్నారు నాయన. మీరే ఆ రైతులందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీరే వారందరిని ప్రభా జ్ఞాపకం చేసుకో నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. వారికి మంచి దిగుబడులు వచ్చుటకు సహాయం చేయండి. వారికి మంచి పంటలు పండుటకు
బిడ్డలకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి బోర్లలో నీళ్లుండాలి తండ్రి, బావులలో నీళ్లుండాలి ప్రభా, చెరువులు ఎండిపోవద్దు నాయన, నదులు ఎండిపోవద్దు ప్రభా, సముద్రాలు ఎండిపోవద్దు తండ్రి. ఈ ఎండల నుంచి ప్రభా మమ్మల్ని విడిపించండి అయ్యా. మాకు మంచి వాతావరణము దయచేయండి ప్రభా, మాకు మంచి వాతావరణమును దయచేయమని వేడుకొంచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలకై స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. విమోచకుడా నీ పాదాలకై స్తోత్రములు ప్రభా. దేవా నీ సహాయం దయచే ప్రభా, వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా, మాకు మంచి వర్షాలను దయచండి ప్రభా. భయంకరమైన వేడి నుండి తండ్రి మీరు విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. మీరే మీరే తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయమందు తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి, ప్రతి బిడ్డను ప్రభా నీ పాదముల దగ్గర పెడుతున్నాను అయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే సంతానం లేక బాధపడుతున్నారో దేవా, వారికి సంతాన దీవెన దయచే ప్రభా. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో దేవా, సంతానం లేక బాధపడుతున్నారో, వివాహం జరిగి అనేక సంవత్సరాలు అయినప్పటికీ అయ్యా మాకు ఇంకా సంతానం కావడం లేదని దేవా, ఎంతమంది బిడ్డలైతే కుమిలిపోతున్నారు నాయన. అయ్యా మరి భర్త చేత బాధలు పడుతున్నారు, అత్తమామల చేత బాధలు పడుతున్నారు నాయన. మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా మరి వారి గర్భాలను తెరవండి ప్రభా. యేసయ్యా వారికి సంతాన దీవెన దయచే నాయన. శారా గర్భం తెరిచిన దేవుడు తండ్రి, అయ్యా రాహేలు గర్భం తెరిచిన దేవుడు నాయన, లేయా గర్భం తెరిచిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మృతతుల్యమైనటువంటి శారా గర్భమును, ఎలిజబెత్ గర్భమును తెరిచి వారికి సంతానమును దయచేసినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి ప్రభా, దయచేయండి ప్రభా, దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మరి ప్రభా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో నాయన. మా కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభా. ఎంతమంది అయితే లైవ్లో అయ్యా తమ ప్రార్థన అవసరతలు తెలిపి ఉన్నారు తండ్రి, మీరే వారందరి జీవితాలలో నీ కార్యమును జరిగించమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి ఒక సహోదరి బ్యాంకులో ₹1,00,000 ప్రభా సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకున్నారని బాధపడుతుంది తండ్రి. మరి నాయన నీ చిత్తమైతే అయ్యా వారి డబ్బులు వరకు వచ్చేటకు సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. ఆ సైబర్ క్రైమ్ వాళ్ళ మనసును మార్చి తండ్రి నాయన తన డబ్బులు తనకు తిరిగి వచ్చేటకు సహాయం చేయమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా అయ్యా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆయన మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి తండ్రి మీరు విడిపించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి తండ్రి. మా పిల్లల వివాహాలు జరిగించండి అయ్యా, మా పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. అయ్యా మా కుటుంబంలో ఉన్నటువంటి నాయన సాతాను బంధకాల నుండి ప్రభువా మీరు విడిపించి నీ కృపలో భద్రపరచుకోమని ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి, వారందరి ప్రయాణాలలో దేవా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనిచున్నానయ్యా. క్షేమకరమైన ప్రయాణము వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాయన ప్రతి బిడ్డ పనిలో తోడుగా ఉండని. ఉదయకాలము ఎంతమంది పెళ్లి రోజు జరుపుకొనిచున్నారో, పుట్టినరోజులు జరుపుకొనిచున్నారో దేవా వారి పుట్టినరోజు దీర్ఘాయుష్యుని దయచింది నాయన. అయ్యా వారి పెళ్లి రోజులో ప్రభా వారి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు నాయన అయ్యా మరి ఎలాంటి అల్లర్లు జరగకుండా అయ్యా వారు అన్యోన్యముగా కలిసి జీవించుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. ఎంతమంది భార్య భర్తలు విడిపోయి ఉన్నారు తండ్రి,
అయ్యా మరి విడాకులు తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ భార్య భర్తలు మరలా తిరిగి కలుసుటకు సహాయం చేయండి నాయన. విడాకులు తీసుకోవాలనే మనసు నుండి ప్రభు వారిని విడిపించి అయ్యా మరి కలిసి జీవిద్దామనే మనసు వరకు దయచేయమని వేడుకొనిచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ప్రతి బిడ్డను ప్రభు నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మేము కూర్చున్నప్పుడు లేచినప్పుడు నాయన, మేము బయటికి వెళ్ళినప్పుడు తండ్రి, లోనికి వచ్చినప్పుడు ప్రభువా నీ ఆశీర్వాదముల చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొనుచున్నానయ్యా. ఈ ఉదయకాలం దేవా నీ దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరణ పడకలో ఉన్నారో నాయన, వారిని అందరినీ మీరు రక్షించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. మరి నాయన ఎంతమంది బిడ్డలైతే భయంకరమైనటువంటి మరణ స్థితిలో ఉన్నారో దేవా నాయన, మీరు వారిని రక్షించి నీ జీవములోనికి నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరెంతమంది బిడ్డలైతే తండ్రి గర్భఫలం లేక బాధపడుతున్నారో, సంతానం లేక బాధపడుతున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ దర్శించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా వారి గర్భాల మీద ప్రభువా అయ్యా నీ హస్తాలను చాపి నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా నీ గాయపడిన హస్తమును, నీ బాహు హస్తమును తండ్రి, నీ బలమైన హస్తమును చాపి యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. వారి గర్భాలు తెరవబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. అయ్యా మరి సంతానము లేక ఎంతమంది బిడ్డలైతే దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నాయన, దేవా మాకు సంతానం కావాలని తండ్రి, అయ్యా మేము అనేకుల చేత మాటలు పడుతున్నామని, అయ్యా మరి నా భర్త రెండో వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నాడని, మరి అత్తమామలు తిడుతున్నారని ప్రభువా, ఇరుగు పొరుగు వారు మరి గొడ్డుది 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 అని అయ్యా మరి నిందిస్తున్నారని ఎంతమంది స్త్రీలైతే యేసయ్యా మరి బాధపడుతున్నారో నాయన, మీరే వారిని అందరినీ దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి హన్నా తన వైరి అయినటువంటి పెనిన్నాతో అయ్యా మరి నాయన మరి అనేక మాటలు పడుతున్నప్పుడు అయ్యా మరి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి అయ్యా మరి హన్న కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నాయన, హన్నా గర్భమును తెరచి సమూయేలును అయ్యా మరి గొప్ప యాజకుణ్ణి, న్యాయాధిపతిని దేవా మరి నాయన నువ్వు కుమారునిగా దయచేసినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు ప్రభువా. మరెంతమంది బిడ్డలైతే అయ్యా మరి సంతానం లేక బాధపడుతున్నారు, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు తండ్రి, కన్నీటి చేత మొరపెట్టి ఉన్నారు నాయన, వారిని అందరినీ తండ్రి మీరు దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మీరే వారి గర్భాలను తెరచి తండ్రి సంతాన దీవెన వారికి దయచేసి మనం వేడుకొనుచున్నాను నాయన. సంతాన దీవెన దయచే ప్రభువా, దయచే ప్రభువా, దయచే తండ్రి. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేయుచున్నాం నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి సెలవు దినాలలో ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఈతకు వెళ్ళి తండ్రి మరి నాయన అయ్యా మరి నదులలో మరి ఆ యొక్క నాయన చెరువులలో మునిగిపోతున్నారు తండ్రి, మీరే వారిని రక్షించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి అనేక మంది యవ్వన బిడ్డలు తండ్రి అయ్యా మరి సరదా కోసము, సంతోషము కోసము స్నేహితులతో కలిసి మరి ఈతకు వెళ్ళి తండ్రి తమ ప్రాణాలను పోగొట్టుకొనుచున్నారు నాయన. మీరే వారిని రక్షించండి ప్రభువా, రక్షించండి నాయన. అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచున్నాడయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. వాని ఉచ్చులో ఎవ్వరు పడిపోకుండా తండ్రి నాయన నీ కాపుదలను దేవా, నీ సంరక్షణను ప్రతి యవ్వన బిడ్డకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి చిన్న పిల్లలు మరి వృద్ధులు యవ్వనస్తులు దేవా మరి నాయన నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. వారందరికీ నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. దేవా నీకు స్తోత్రం తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. మీరే వారిని దర్శించి ప్రభువా నీ
కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు వందనములు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయ కాలము తమ పిల్లల వివాహాలు జరగాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. తమ వివాహాలు మీరు జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నాయన అబ్రహాము అయ్యా తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు అయ్యా మరి నాయన మరి వివాహము జరిగిస్తున్నటువంటి సమయంలో దేవా తన ఇంటి ప్రధాన యాజకుడైనటువంటి ఎలియేజర్ను తండ్రి మరి నాయన వివాహము కొరకు పంపించున్నాడయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. మరి నాయన ఇస్సాకు కొరకు నువ్వు రిబుకాను సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. మరి నాయన ఎంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు మంచి సంబంధాలు రావాలని ప్రార్థన చేస్తున్నారో దేవా వారికి మంచి సంబంధాలు మీరు దయచేయమని వేడుకొనిచున్నాను నాయన. అయ్యా వారి తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించి దేవా వారి వివాహాలు ప్రభువా నీ నామములో జరుగుటకు నీ కృప దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మరి నాయన ఎంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు అయ్యా మరి అనేక చెడు అలవాట్లకు బానిసైపోతున్నారని బాధపడుతున్నారు నాయన. అయ్యా నా కొడుకు తిరుగుబోతుగా త్రాగుబోతుగా నాయన మరి మద్యానికి బానిసైపోయాడని, చెడు చెరుగులు తిరుగుతున్నాడని, చెడు స్నేహం చేస్తున్నాడని ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభువా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అయ్యా తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే ఆ తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది యవ్వన బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా తమ తల్లిదండ్రుల మాట వినకుండా దేవా మరి విచ్చలవిడిగా తిరుగుతున్నారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నాయన. మీరే వారిని అందరినీ తండ్రి నీ వైపు త్రిప్పమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి సంసోను తండ్రి తమ తల్లిదండ్రుల మాట వినకుండా దేవా తన వివాహ విషయంలో తన సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు దేవా మరి నాయన మరణానికి గురి కావలసి వచ్చింది ప్రభా. ఇశ్రాయేలీయుల మీద అయ్యా మరి రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి నాయన బానిసగా మారిపోయి తండ్రి చివరికి వారి చేతిలో మరణమైపోయాడు నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలైతే తండ్రి వ్యభిచారానికి బానిసైపోతున్నారో, డ్రగ్స్ కి బానిసైపోతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడి నాయన అయ్యా మరి బానిసత్వంలో జీవిస్తున్నారు తండ్రి. ఆ యవ్వన బిడ్డలందరితో తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. యేసయ్య వారిని అందరినీ తండ్రి నీ వైపు త్రిప్పమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా ప్రతి యవ్వన బిడ్డ తండ్రి నరుడు యవ్వన కాలంలో నీ కాడి మోయట మేలు అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి యవ్వనస్తుడు నాయన బలవంతుని చేతిలో బాణముల వంటి వారని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ప్రతి ఒక్క యవ్వన బిడ్డను తండ్రి నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా మరి చెడు అలవాట్లకు బానిస కాకుండా, అయ్యా మరి డ్రగ్స్ కి బానిస కాకుండా, గంజాయికి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి గంజాయి సరఫరా చేస్తున్నారో, గంజాయి పండిస్తున్నారో నాయన, గంజాయిని అమ్ముతున్నారో తండ్రి మీరే వారికి మారు మనస్సును దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి మత్తును కలిగించేది ఏది కూడా తండ్రి అయ్యా మరి ప్రజలకు హాని కలిగించకుండా తండ్రి నీవే సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మరి నేటి దినాలలో అయ్యా మరి సమాజంలో ఎక్కడ చూసిన డ్రగ్స్ అయ్యా మరి మత్తు పదార్థాలు, గంజాయి అయ్యా మరి నాయన చిన్న పిల్లలు మొదలుకొని అయ్యా మరి నాయన వృద్ధుల వరకు తండ్రి ఆ యొక్క చెడు అలవాట్లకు, ఆమె యొక్క మత్తు పదార్థాలకు అయ్యా మరి బానిసలైపోయారు తండ్రి. మీరే వారిని విడిపించండి తండ్రి, విడిపించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే డ్రగ్స్ కి బానిసైపోయి ఆ యొక్క చెడు అలవాటు నుండి తండ్రి మేము విడుదల పొందకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి ఎంతమంది అయితే తండ్రి ఆ డ్రగ్స్ కి బానిసైపోయి తండ్రి విడుదల పొందుకోలేకపోతున్నారు నాయన.
మీరే వారిని విడిపించండి ప్రభా, విడిపించండి ప్రభా నాయన, విడిపించండి తండ్రి. మరి అంధకారంలో ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని అయ్యా మరి విడిపించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి ఎంతో మంది తండ్రి ఆ మత్తులో ఉండి నాయన మరి తండ్రి మరి వారు ఏం చేయుచున్నారో వారికి అర్థం కానటువంటి స్థితిలో జీవిస్తున్నారు ప్రభా. ఆ యొక్క డ్రగ్స్ మత్తులో తండ్రి వ్యభిచారం చేయుచున్నారు, దొంగతనాలు చేస్తున్నారు ప్రభా, నరహత్యలు చేస్తున్నారు నాయన, మానభంగాలు చేస్తున్నారు అయ్యా. అయ్యా అయ్యా మీరే కాపాడండి, కాపాడండి ప్రభా, కాపాడండి నాయన. అటు బిడ్డలందరినీ ప్రభా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. మీరే మీరే విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా అయ్యా డ్రగ్స్ సరఫరా చేసేవారిని, డ్రగ్స్ అయ్యా మరి ఎంత నాయన డ్రగ్స్ కి బానిస చేస్తున్నటువంటి వారితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి యువతను తండ్రి నాయన వారి యొక్క భవిష్యత్తును తండ్రి నాశనం చేస్తున్నారయ్యా. వారి భవిష్యత్తును ప్రభా నాయన అయ్యా మరి ప్రభా కాల రాస్తున్నారు తండ్రి. నీవే వారిని అందరినీ దర్శించి తండ్రి అట్టి భయంకరమైన దురలవాటి నుంచి ప్రభా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నా తండ్రి, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయన. అపవాది తండ్రి మరి నాయన ఎక్కడ చూసిన అల్లర్లు, గొడవలు నాయన ఏసయ్యా, ఏసయ్యా మరి తండ్రి అయ్యా అయ్యా మరి సృష్టిస్తున్నాడు ప్రభు. వారిని తండ్రి నీ నామములో బంధించమని వేడుకొనుచున్నానయ్యా. సిలువలో తండ్రి మరి నువ్వు అపవాది తలను చితక కొట్టినటువంటి దేవుడు తండ్రి. అయ్యా మరి జయోత్సాహము చేత తండ్రి నాయన అయ్యా మరి నువ్వు అపవాది మీద జయం పొంది జయోత్సాహముతో తండ్రి మరి దానిని ఊరేగించినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా నాయన. నీకు వందనాలు ప్రభా. మరి ఎంతమంది అయితే అయ్యా మరి చాక్లెట్లలో, బిస్కెట్లలో తండ్రి నాయన చిన్న పిల్లలు తినేటటువంటి ఆ యొక్క తినుబండారాలలో కూడా మరి గంజాయి సరఫరా చేసి అమ్ముతున్నారు ప్రభా. అయ్యా మరి డ్రగ్స్ సరఫరా చేసి అమ్ముతున్నారు నాయన. మీరే వారందరితో మాట్లాడమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా నీకే కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభా. అటు భయంకరమైన దురలవాటి నుండి ప్రతి బిడ్డను దేవా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఏసయ్యా, ఏసయ్యా ఈ సమయం ముందు తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మరి ఎంతమంది చిన్నపిల్లలైతే గుండె రంధ్రాల చేత బాధపడుతున్నారో దేవా మరి నాయన ఆ యొక్క గుండె రంధ్రాలు తండ్రి నాయన మరి మీరే బాగు చేయమని వేడుకొనిచున్నానయ్యా. అస్తమా చేత బాధపడేవారిని బాగు చేయండి నాయన. థైరాయిడ్ చేత బాధపడేవారిని స్వస్థపరచండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మెడ నరాల నొప్పి చేత ప్రభా, నరాల బలహీనత చేత నాయన ఏసయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మేము ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్ళినప్పటికీ, ఎన్ని మందులు మింగినప్పటికీ ఈ రోగం నుండి మేము రోగం నుండి స్వస్థత పొందుకోలేకపోతున్నాము, విడుదల పొందుకోలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే అయ్యా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ దర్శించి ప్రభువా అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి చర్మ వ్యాధుల చేత బాధపడుతున్నారో అయ్యా మరి తెల్ల మచ్చల చేత, నల్ల మచ్చల చేత అయ్యా మరి సుభ్యము చేత నా తండ్రి చర్మములో అయ్యా మరి శరీరంపై పొక్కుల చేత, దద్దుర్ల చేత, అలర్జీ చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో నాయన మీరే వారిని అందరినీ బాగు చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నయమాను కుష్టి వ్యాధిని నయం చేసినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎలీషా ప్రవక్తలో ఉన్నటువంటి అయ్యా ఎలీషా ప్రవక్త ద్వారా అయ్యా నువ్వు మాట సెలవిచ్చి తండ్రి నాయన ఆ యొక్క ఎలీషా నాయన నయమాను యొక్క కుష్టి వ్యాధిని అయ్యాను నయం చేసి తన దేహమును పసిపిల్ల దేహము వల్లే చేసినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి చర్మ వ్యాధుల చేత బాధపడుతూ అనేక మరి మందులు వాడినప్పటికీ తండ్రి మరి నాయన అయ్యా మరి ఆయింట్మెంట్లు వాడినప్పటికీ తండ్రి ఆ యొక్క చర్మ వ్యాధి నుండి విడుదల పొందుకోలేక ఎంతమంది బిడ్డలు
బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి మీరే వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత నాయనా, నీ బాహు హస్తము చేత, నీ బలమైన హస్తము చేత వారిని తాకమని వేడుకొనుచున్నానయ్యా. వారి దేహాలను ప్రభువా మీరు శుద్ధి చేయండి. వారి దేహాలను ప్రభువా మీరు పరిశుద్ధపరచండి. వారి దేహాలను ప్రభువా నాయనా యేసయ్యా మీరే ముట్టి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన విడుదలను తండ్రి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి కాళ్ళ కీళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారో, కండరాల నొప్పుల చేత బాధపడుతున్నారో, కీళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారో నాయన, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారో, నడవలేక కూర్చోలేక తండ్రి తమ పనులు తాము చేసుకోలేక ఎంతమంది వృద్ధులైతే ప్రభువా మరి నాయన, అనేక మంది మరి మధ్య వయస్కులు అలాంటి బలహీనతల చేత బాధపడుతున్నారు నాయన. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి వారి కాళ్ళను కీళ్లను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచి నీ నూతన శక్తి చేత, నీ నూతన బలము చేత, నీ నూతన నాయన అయ్యా మరి ఆరోగ్యము చేత వారిని నింపమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి సడలిన కాళ్ళను అయ్యా మరి నువ్వు బలపరిచే దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి వడలిన కాళ్ళను తండ్రి నువ్వు దృఢపరచే దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి కంటి జబ్బుల చేత బాధపడుతున్నారో నాయన, మరి రేచీకటి చేత బాధపడుతున్నారో దేవా వారి కండ్లను ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి గుడ్డితనం చేత బాధపడుతున్నారో నాయన, చూపు సరిగా కనబడక దూరం చూపు కోల్పోయి దగ్గరి చూపు కోల్పోయి ఎంతమంది బిడ్డలైతే కంటి సమస్యల చేత బాధపడుతున్నారో నాయన, మీరే వారి కండ్లను ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను దేవా నాయన. అయ్యా మరి నాయన పుట్టు గుడ్డివాణ్ణి నా తండ్రి వాని కన్నులు తెరిచినటువంటి దేవుడవు ప్రభువా. అయ్యా మరి పుట్టుకతో గుడ్డివాడైనటువంటి భర్తిమై కన్నులు తెరిచినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన ఒకడు పుట్టుకతో గుడ్డివాడై ఉన్నప్పుడు తండ్రి వాని కన్నుల మీద బురద నాయన నేల మీద ఉమ్మి వేసి దానిని బురద చేసి వాని కన్నుల మీద రాసి సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొమ్మన్నప్పుడు తండ్రి వాడు చూపు పొంది ఉన్నాడు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ కంటి సమస్యల చేత అయ్యా మరి బాధపడుతున్నారు తండ్రి నాయన, ఎటు వెళ్ళలేక ఎటు పోలేక అయ్యా మరి నడవలేక కూర్చోలేక తండ్రి మరి గుడ్డితనం చేత మరి నాయన అయ్యా మరి నడుస్తున్నప్పుడు తండ్రి మరి తలకు అయ్యా మరి అనేక గాయముల పాలవుతున్నారు తండ్రి. మీరే వారిని బాగు చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి కండ్ల మంటల చేత బాధపడే వారిని స్వస్థపరచండి. కళ్ళలో నీళ్లు కారుతుండగా కళ్ళలో ఊసు కారేవారిని దేవా మరి కళ్ళలో నుండి ప్రభువా అయ్యా మరి మంటలు మడుతున్నటువంటి వారిని ప్రభువా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి కంటి సమస్యల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే స్వస్థపరచండి, 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 స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం నాయన నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే వారిని అందరినీ బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రేమ కండ్ల ఆపరేషన్లు చేసుకొని ఉన్నారో దేవా మరి కంటి పొరల చేత బాధపడుతున్నారో ఆ పొరలను ప్రభువా మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. ఆ పొరలు తండ్రి నీ నామములో తొలగిపోవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి దేవుడవు తండ్రి నాయన. అయ్యా మరి పూజింప తగినటువంటి దేవుడవు నాయన. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు ప్రభువా. ఆలోచనకర్త నీకు స్తోత్రములు నాయన. బలవంతుడా నీకు స్తోత్రములు ప్రభువా. నీవే మా ప్రార్థన మనవులు ఆలకించండి అయ్యా, ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా మరి అనేక సమస్యల చేత బాధపడుతున్నారో దేవా మరి చెవిలో నాయన రంధ్రాల చేత బాధపడుతున్నారో, చెవిలో చీము కారి బాధపడుతున్నారో, చెవిటితనం చేత బాధపడుతున్నారో నాయన మీరు వారిని స్వస్థపరచండి అయ్యా. మరి చెవిటి వారికి వెనికిడినిచ్చే దేవుడవు
నా తండ్రి అయ్యా మరి వారి చెవులో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి తండ్రి మీరు విడిపించి తండ్రి వారి చెవులు స్పష్టంగా వినబడుటకు నీ కృప దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి సైనస్ చేత బాధపడుతున్నారో, ముక్కులో దుర్మాంసం పెరిగి బాధపడుతున్నారో నాయన మరి ప్రభువా మీరే మరి ముక్కులో ఉన్నటువంటి దుర్మాంసం నుంచి తండ్రి మీరు విడిపించండి యేసయ్యా. విడిపించండి 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 తండ్రి అయ్యా. మరి తలనొప్పి చేత బాధపడేవారిని స్వస్థపరచండి. మైగ్రేన్ తలనొప్పి చేత బాధపడే బిడ్డలను ప్రభువా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన యేసయ్యా. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు అయ్యా, నీకు కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన ఈ యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు పోగొట్టుకొని దేవా మరి భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా అయ్యా మరి అనేక గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. మీరు వారిని దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి దర్శించండి. వారి గాయములన్నీ దేవా నీ నామములో మానిపోవుటకు, నీ నామములో కట్టబడుటకు నీవు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారి గాయాలను మీరు కట్టండి ప్రభువా, కట్టండి అయ్యా యేసయ్యా. వారి గాయాలు కట్టబడుటకు సహాయం చేయండి దేవా. మరి నాయన అయ్యా మరి కాళ్ళు చేతులు విరిగిపోయి ఎముకలు విరిగిపోయి దేవా మరి ఎంతమంది బిడ్డలైతే తల్లడిల్లిపోతున్నారో అయ్యా. మరి బ్రతుకు మాకొద్దు, మేము చావే మాకు మేలు అని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన తమ జీవితాల మీద విరక్తి చెంది ఉన్నారు తండ్రి. మీరే ఆ బిడ్డలను దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నువ్వు సమస్తమును చేయగల దేవుడవు కదా తండ్రి నాయన. అయ్యా అయ్యా మరణించిన లాజరును తిరిగి లేపిన దేవుడవు తండ్రి. యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి నాయను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి తల్లి తన కుమారుని కొరకు రోధిస్తున్నప్పుడు, తన కుమారుని కొరకు అంగలారుస్తున్నప్పుడు దేవా ఆ యొక్క విధవరాలి కన్నీటిని చూచి కనికరపడి తన కుమారుణ్ణి బ్రతికించినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాను తండ్రి నాయన. హాస్పిటల్లో అయ్యా ఎముకలు విరిగిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా, దర్శించండి నాయనా, దర్శించండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. మీరే మీరే వారిని అందరినీ తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. మీరే ముట్టండి స్వస్థపరచండి నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. మీరే స్వస్థపరచండి 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 తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాలుక క్యాన్సర్ చేత బాధపడుతున్నారో, పెదవి క్యాన్సర్ చేత బాధపడుతున్నారో, పంటి క్యాన్సర్ చేత బాధపడుతున్నారో తండ్రి మీరు వారిని దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మీరు ముట్టండి స్వస్థపరచండి. అటు క్యాన్సర్ నుంచి నాయన మీరు విడిపించండి తండ్రి, విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా గుట్కాలు తింటున్నారో, పాన్లు తింటున్నారో నాయన, పొగాకు నములుతున్నారు తండ్రి. మీరే వారిని అయ్యా విడిపించండి ప్రభువా. అయ్యా మరి అటువంటి దురలవాట్లు తమ ప్రాణానికి హాని కలిగిస్తాయని అయ్యా మరి ప్రతి ఒక్కరూ గమనించుకొనుటకు నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. అటు భయంకరమైన దురలవాటి నుంచి ప్రభువా మీరు విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. అయ్యా మరి పొగాకు నమలేవారిని మార్చండి ప్రభువా, గుట్కాలు తినేవారిని మార్చండి నాయన. అయ్యా మరి తండ్రి యేసయ్యా మద్యానికి బానిస అయిపోయినటువంటి వారిని ప్రభువా మీరు దర్శించండి తండ్రి, మీరు విడిపించండి అయ్యా.
విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు 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 వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విడిపించండి విడిపించండి యేసయ్యా విడిపించండి నాయన. నీ నామములో విడుదల, నీ నామములో స్వస్థత, నీ నామములో నిత్య జీవము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాయన యేసయ్యా యేసయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా దేవా మరి నాయన గొంతు నొప్పి చేత బాధపడుతున్నారు, గొంతు ఇన్ఫెక్షన్ చేత బాధపడుతున్నారు దేవా, మీరు వారి దర్శించండి ప్రభా, స్వస్థపరచండి. వారి గొంతు ఇన్ఫెక్షన్ నుంచి ప్రభా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బోధకాల చేత బాధపడుతున్నారో దేవా, బోధకాల చేత మేము నడవలేకపోతున్నామని, కూర్చోలేకపోతున్నామని దేవా, మరి అటు భయంకరమైనటువంటి బోధకాల నుండి ప్రభా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఊపిరితిత్తుల నంజు చేత బాధపడుతున్నారో, అస్తమా చేత బాధపడుతున్నారో నాయన, మరి ఊపిరితిత్తులను దేవా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారి ఊపిరితిత్తులో ఉన్నటువంటి నంజును ప్రభువా మీరు తొలగించండి, నీటిని ప్రభువా మీరు తొలగించండి దేవా. వారు మరి నాయన అయ్యా మరి శ్వాస సులభంగా పీల్చుకొనుటకు నీ సహాయమును దయచండి తండ్రి. వారి ఊపిరితిత్తులను దేవా మీరు ముట్టండి అయ్యా, ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా వారి ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ ప్రభువా నీ నామములో తొలగించండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అపెండిక్స్ నొప్పి చేత బాధపడుతున్నారో నాయన, వారి అపెండిక్స్ నొప్పి నుంచి తండ్రి మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే నడుము నొప్పి చేత బాధపడుతున్నారో, నడుము వంగిపోయి బాధపడుతున్నారో యేసయ్యా మేము ఈ పనులు చేసుకోలేకపోతున్నామని, ఈ నడుము నొప్పి భరించలేకపోతున్నామని దేవా, మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి నాయన బాధపడుతున్నారో మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీని తండ్రి నువ్వు స్వస్థపరిచినటువంటి దేవుడవయ్యా. ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా నాయన నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా అయ్యా ముట్టండి ప్రభువా, ముట్టండి అయ్యా, ముట్టండి ప్రభువా. నాయన నడుము నొప్పి చేత బాధపడే ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత నాయన, నీ బాహు హస్తము చేత, నీ బలమైన హస్తము చేత తండ్రి వారి నడుముల మీద మీ చేతిని చాపి దేవా ఆ నొప్పి నుండి ప్రభువా వారికి సంపూర్ణమైన విడుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా ఎంతమంది బిడ్డలైతే వెన్నుపూస అరిగి బాధపడుతున్నారో అయ్యా, మరి వెన్ను నొప్పి చేత బాధపడుతున్నారో దేవా మీరే వాని వెన్నుపూస నొప్పి నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే కండరాల బలహీనత చేత బాధపడుతున్నారో, నరాల బలహీనత చేత బాధపడుతున్నారో దేవా మీరే వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన అయ్యా మరి రైతులను జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క రైతును దేవా ఈ ఉదయం అయ్యా నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మరి పండినటువంటి పంట అకాల వర్షాల చేత దేవా మరి నీలమట్టం అయిపోతుందయ్యా. అయ్యా అయ్యా మీరే మీరే అయ్యా మరి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్క రైతు కన్నిటిని దేవా నీ నామములో తుడిచి దేవా మరి పంటకు సరైనటువంటి దిగుబడి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మరి ప్రభువా అయ్యా మరి రైతులు పండించినటువంటి పంటను అయ్యా మరి ప్రభుత్వం వారు కొనుగోలు చేయుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి ధాన్యం నిల్వ చేయుటకు దేవా
ఏసయ్య గోదాములు ఏర్పాటు చేయుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి రైతులు తమ యొక్క ధాన్యాన్ని ఏసయ్య మరి మార్కెట్లోనికి తీసుకువెళ్ళినప్పుడు అయ్యా మరి వర్షాలు పడి తండ్రి మరి వర్షం కురిచినప్పుడు అయ్యా మరి ఆ ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో తెలియక ఏసయ్య ధాన్యం అంతా ప్రభా మరి అయ్యా 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 నీళ్ల పాలైపోతుంది ప్రభా. మరి నాయన ఆ వర్షానికి తడిసి ముద్దైపోతుంది అయ్యా. అయ్యా మరి రైతు కష్టం అంతా తండ్రి అయ్యా నేల పాలవుతుంది ప్రభా. మీరే రైతులను జ్ఞాపకం చేసుకో నాయన, వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం అయ్యా. అయ్యా నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనములు ప్రభా. రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా అయ్యా వారి పండించినటువంటి పంటలలో దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మరి ప్రతి రైతు కన్నీటిని దేవా నీ నామములో తుడిచి అయ్యా మరి సరి అయినటువంటి దిగుబడి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా అయ్యా మరి ఎండలకు తండ్రి ఎంతో మంది రైతుల బోర్లలో అయ్యా మరి నీళ్ళు ఎండిపోయి బాధపడుతున్నారు నాయన. నీళ్లు పంటలకు సరిపడ నీళ్లు లేక యేసయ్యా మరి రైతులు అయ్యా నాయన ఈ వ్యవసాయం మేము చేయలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకొనుచున్నారయ్యా. అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. వారికి బోర్లలో బావులలో యేసయ్యా మరి నాయన పంటకు సరిపడినటువంటి నీళ్లు అయ్యా మరి ఊరుటకు సహాయం చేయండి నాయన. భూగర్భ జలాలను తండ్రి మీరు ఉబ్బికించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా అయ్యా మరి రైతుల పంటలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు కృతజ్ఞతలు నాయన. ఏ రైతు ప్రభువా మరి పంట నష్టమైందని అయ్యా మరి నాయన సరైనటువంటి దిగుబడి రాలేదని అయ్యా మరి అప్పుల పాలైపోయానని అయ్యా మరి ఆత్మహత్య చేసుకోకుండా మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క రైతు కన్నీటిని దేవా నీ నామములో తుడవమని వేడుకొనుచున్నానయ్యా. ఏ రైతు తండ్రి ఆత్మహత్య చేసుకోవద్దు ప్రభా నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా అయ్యా వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా, అనుకూలపరచండి నాయన. అయ్యా మరి ఎండలు రోజు రోజుకి నా తండ్రి భయంకరంగా తండ్రి మరి నాయన ఆ ఎండ తీవ్రత అధికమైపోతుంది ప్రభా. అయ్యా సూర్యుని వేడి నాయన దినదినము పెరిగిపోతుంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభా. అయ్యా అయ్యా మరి నాయన భూమిని అయ్యా మీరు నా తండ్రి అయ్యా మంచి వాతావరణము దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. మాకు మంచి వాతావరణమును అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మీరే 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 మాకు మంచి వాతావరణమును అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభా. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. యేసయ్యా యేసయ్యా భూమి ఆకాశములను నువ్వు కలుగ చేసినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా మరి నాయన ఋతువులను కాలములను సమయములను మార్చగలిగినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. మీరే మీరే తండ్రి అయ్యా 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 మరి నాయన. అయ్యా అయ్యా మరి మాకు మంచి వాతావరణంను దయచేయండి, వాతావరణంను చల్లపరచండి ప్రభా, చల్లపరచండి ప్రభా. అయ్యా చల్లటి వాతావరణంను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ఈ వేడి తీవ్రతకు ప్రభా, ఎండ తీవ్రతకు నాయన అయ్యా మరి వృద్ధులు చనిపోతున్నారయ్యా, బాలింతలు అయ్యా మరి చంటి పిల్ల తల్లులు ప్రభా అయ్యా వారికి మంచి ఆరోగ్యం
ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా మరి నాయన ఎండలో పనిచేస్తున్న కూలీలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఉపాధి పనిచేస్తున్న కూలీలను జ్ఞాపకం చేసుకో నాయన. వారికి ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా తమ జీవనోపాధి కొరకు తండ్రి, తమ కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు, తన పిల్లలను పోషించుకోవడం కొరకు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి ఎండలో పని చేస్తున్నారు అయ్యా, మరి ఉప్పర పని చేస్తున్నారు ప్రభువా, ఉపాధి కూలి పని చేస్తున్నారు తండ్రి, మట్టి పని చేస్తున్నారు నాయన. అయ్యా మరి ఎత్తులో ఉండి పని చేస్తున్నారు ప్రభువా. వారందరికీ నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరికి ప్రాణహాని కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా ఆ యొక్క నా తండ్రి యంత్రాల దగ్గర పని చేస్తున్నప్పుడు అయ్యా జాగ్రత్తగా పని చేయుటకు నీ సహాయము దయచేయండి అయ్యా. అయ్యా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుచున్నాడు ప్రభువా నాయన. వారి యొక్క ఉచ్చులో పడిపోకుండా ప్రతి బిడ్డ ప్రాణమును, ప్రతి బిడ్డ ఆత్మను తండ్రి నీ స్వాధీనమందుంచుకోమని బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఉపాధి కూలి పనిచేసే బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా వారు దుమ్ములో, ధూళిలో, ఎండలో పని చేస్తుండగా తండ్రి వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నాయనా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా అయ్యా డ్రైనేజీలలో దిగి పని చేస్తున్నారో దేవా, మురికి కాలువలలో దిగి పని చేస్తున్నారో తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎలాంటి బలహీనతలు రాకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎక్కడ దిక్కు లేక ప్రభువా, ఏ ఆసర లేక ప్రభువా, చేసుకుందామంటే పనులు లేక నాయన ఏ పనైనా దొరికితే ఆ పని చేస్తామని ఎంతమంది బిడ్డలైతే నాయన అలాంటి భయంకరమైన పనులు చేయడానికి కూడా వెనుకాడడం లేదో ప్రభువా, మీరే ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. డ్రైనేజీలలో ప్రభువా, మురికి కాలువలో అయ్యా మరి దిగి పనిచేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి నీ రెక్కల కింద భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. నీకే కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, వందనములు, వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా 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 మరి కరెంటు పని చేస్తున్నారు, స్తంభాల మీద ఎక్కి పని చేస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలకు నీ కాపుదల దయచేయి నాయన. ఆ కరెంటు ద్వారా తండ్రి ఎలాంటి హాని కలగకుండా, షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రభు ఆ బిడ్డలు అయ్యా మరణ స్థితిలోనికి వెళ్ళకుండా తండ్రి నీ కాపుదల దయచేయి నాయన. నా తండ్రి నీ పాదాలకే స్తోత్రములు ప్రభు, స్తోత్రములు నాయన. అయ్యా మరి పెయింటింగ్ పని చేసే వారిని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా మరి వడ్ల పని చేసే వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి బిడ్డ చేతి పనిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచుకో నాయన. దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. నీవే నీవే ప్రతి బిడ్డ పనిలో తండ్రి మీరు తోడుగా ఉండి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు, యేసయ్యా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా పనుల కొరకు దూరదేశం వెళ్తున్నారు ప్రభు, విదేశాలకు వెళ్తున్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా మరి ఉద్యోగ నిమిత్తము తండ్రి నాయన, పనుల నిమిత్తము ప్రభా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే విదేశాలలో ఉండి నాయన ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. ఆ యొక్క గల్ఫ్ దేశాలలో ఉండి ప్రభా అయ్యా మరి నాయన ఇబ్బందులు పడుతున్నారు తండ్రి.
మీరే వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. వారి కష్టమును వారి బాధను దేవా మీరు తొలగించమని వేడుకొనుచున్నాను అయ్యా. నాయనా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి ప్రతి ఒక్క పేదవాడిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయనా నీకే కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ధనవంతులతో మాట్లాడండి అయ్యా. అయ్యా అయ్యా వారి యొక్క ధనమును దేవా విలాసాల కొరకు ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళ కొరకు తండ్రి మరి నాయన అయ్యా మరి సహాయ కార్యక్రమాలు చేపట్టుటే మనసు వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. నాయన నీ కృపలో భద్రపరచుకో ప్రభువా. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. యేసయ్యా నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదాలకే స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. అయ్యా 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 మరి ఎంతమంది బిడ్డలైతే నాయన యేసయ్యా అనేక సమస్యల చేత బాధపడుతున్నారో దేవా, అనేక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో నాయన మీరు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాను అయ్యా. మరి చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి నాయన వారికి ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. అయ్యా మరి ఉద్యోగాల కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో నాయన వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. దయచేయండి ప్రభువా. నాయన మా కుటుంబంలో కూడా తండ్రి మా పిల్లలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా మా సాయికి మంచి ఉద్యోగం దయచే తండ్రి. నీ పాదాలకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా సాయిని దీవించు ఆశీర్వదించు ప్రభువా. నాయన ఉద్యోగ దీవెన దయచే ప్రభువా. ఉద్యోగ దీవెన దయచే నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. విడిపించండి అయ్యా. విడిపించండి అయ్యా. విడిపించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో నాయన అయ్యా ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నాము, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా అయ్యా కుమిలిపోతున్నారో, నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక ఉంటున్నారో తండ్రి మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు తండ్రి నాయన ఆ ప్రవక్తలో ఉండి ఆ విధవరాలి కన్నీటిని తుడిచినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన అప్పుల సమస్యల చేత నాయన ఆర్థిక ఇబ్బందుల చేత ప్రభువా కొట్టుమిట్టాడుతున్నాడు తండ్రి మీరే వారిని అందరినీ విడిపించండి నాయన. నీ నామములో విడుదల, నీ నామములో స్వస్థత, నీ నామములో నిత్య జీవము ప్రభువా. నీ నామములో నెమ్మది తండ్రి నీకు స్తోత్రములు నాయన. మీరే విడిపించండి 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 అయ్యా. విడిపించండి ప్రభువా. నా తండ్రి నీ పాదాలకై స్తోత్రములు నాయన. అయ్యా రోజు రోజుకు ప్రభువా సమాజంలో తండ్రి అత్యాచారాలు, మానభంగాలు, గ్యాంగు రేపులు ఎక్కువైపోతున్నాయి నాయన. అయ్యా మరి నాయన అయ్యా మరి ప్రేమించలేదని అమ్మాయిలను చంపుతున్నారయ్యా. యాసిడ్ పోసి చంపుతున్నారు, గొంతు కోసి చంపుతున్నారు ప్రభువా. నాయన మరి కుటుంబంలోనికి చొరబడి అయ్యా మరి అల్లకల్లోలం సృష్టించి అయ్యా మరి కుటుంబంలో ఉన్న వారందరినీ గాయపరిచి ఆ యొక్క ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమించడం లేదని అయ్యా ఆ యొక్క అమ్మాయిలను చంపుతున్నారు దేవా. అటువంటి వారితో మీరు మాట్లాడండి నాయన. భయంకరంగా నరహత్య చేసే వారితో మీరు మాట్లాడండి. గ్యాంగు రేపులు చేసే వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా అయ్యా నీ పాదాలకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే గ్యాంగు రేపు చేస్తున్నారో, మానభంగాలు చేస్తున్నారో అయ్యా, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారో దేవా మీరే వారిని అందరినీ మార్చమని వేడుకొనిచున్నానయ్యా. మార్చండి ప్రభువా. మార్చండి నాయన. దావీదు బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు దావీదుతో మాట్లాడినటువంటి దేవుడవయ్యా. అయ్యా అయ్యా మరి మీరు అయ్యా అయ్యా మరి అలాంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాను నాయన. నా తండ్రి నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన.
మీరే ప్రతి ఒక్కరిని మార్చండి 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 ప్రభువా. అటువంటి సామూహిక అత్యాచారాలకు పాల్పడకుండా దేవాని సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఆడపిల్లలు ఒంటరిగా అయ్యా మరి ట్రైన్లలో వెళ్తే ట్రైన్లలో కూడా ప్రభువా అయ్యా నాయన అత్యాచారాలు చేయుచున్నారు, బస్సులలో అత్యాచారాలు చేయుచున్నారు ప్రభువా. ఒంటరిగా వెళ్తున్నటువంటి అమ్మాయిలపై అత్యాచారాలు చేయుచున్నారు నాయన. మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా సమాజంలో శాంతి సమాధానము దయచేయండి ప్రభువా. దేశాల మధ్య సమాధానం దయచేయండి నాయన. ప్రపంచ దేశాల మధ్య ప్రభువా సమాధానము దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. మా గొప్ప దేవుడా నీకే కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభువా దేవా మీరే మీరే వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా మరి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే నాయన అయ్యా అయ్యా మరి ప్రభువా అయ్యా యేసయ్యా యేసయ్యా కుటుంబంలో తండ్రి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక ఉంటున్నారో వారందరినీ మీరే మరి నాయన నీ సమాధానమును నీ నెమ్మదిని వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఎంతమంది ఇండ్లు లేక బాధపడుతున్నారో అయ్యా మరి సొంత ఇండ్ల కొరకు ప్రార్థన చేస్తున్నారో తండ్రి అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే కిరాయిలకు ఉండి బాధపడుతున్నారు నాయన అయ్యా 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 ఇంటి ఓనర్ వాళ్ళతో ప్రభువా అయ్యా మరి భరించలేకపోతున్నారు, అనేక మాటలు పడుతున్నారు నాయన. కరెంటు వాడుకున్నా నీళ్లు వాడుకున్నా అయ్యా మరి బంధువులు ఇంటికి వచ్చినా ఎంతమంది ఇంటి ఓనర్ వాళ్ళు అయ్యా మరి ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి. మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి కిరాయిలకు ఉండి అయ్యా మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి నాయన. మీరే వారి కన్నీటిని తుడిచి తండ్రి అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ ఇండ్లు అయ్యా మధ్యలో ఆగిపోయాయి, మేము ఇక కట్టుకోలేకపోతున్నాము, కట్టుకునే స్తోమత మాకు లేదు అని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి నాయన వారి ఇండ్లు పూర్తిగా కట్టబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. యెహోవా ఇల్లు కట్టించనిడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కావలి కాయని ఎడల దాని కావలి కాయవారు ప్రయాసము వ్యర్థమేనని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఇండ్లు మధ్యలో ఆగిపోయి బాధపడుతున్నారో తండ్రి నాయన మీరే వారి ఇండ్లను కట్టించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి పూరి గుడిసెలో ఉంటున్నారో తండ్రి, రోడ్ల పక్కన డేరాలు వేసుకొని అయ్యా మరి బతుకుతున్నారు దేవా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా వారి పూరి గుడిసెలో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకునే స్తోమత దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ ఇండ్లు అయ్యా మరి కుదోబెట్టి ఉన్నామని బాధపడుతున్నారు తండ్రి, తమ ఇండ్లు అయ్యా మరి నాయన విడిపించుకొనుటకు కావలసిన ఆర్థిక స్తోమతను ప్రభువా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఇండ్లు అమ్ముకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి అయ్యా వారి ఇండ్లు త్వరగా అమ్ముడుపోవటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మా ఇల్లు కూడా ప్రభువా త్వరగా అయ్యా మరి అమ్ముడుపోవటకు నీ కృప దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి అప్పుల బాధ భరించలేక, ఆర్థిక ఇబ్బందులు భరించలేక, అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతమంది తమ ఇండ్లు అమ్ముకొని అప్పులు కడదామని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి.
మీరే వారికి సహాయం చేయండి యేసయ్యా, సహాయం చేయండి యేసయ్యా, సహాయం చేయండి తండ్రి. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము అయ్యా, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే మాకు సహాయము కలుగును కదా ప్రభువా. నీ తట్టు మా కన్నులెత్తి అయ్యా నీ వైపే చూస్తూ ప్రార్థన చేస్తున్నాము నాయన. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తమని ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా, ఇండ్లు అమ్ముకునే వాళ్లకు మంచి రేట్ వచ్చుటకు సహాయం చేయను ప్రభువా. మధ్యలో ఉన్నటువంటి వారు ఎలాంటి ఆటంకాలు పరచకుండా దేవా ఏసయ్యా ఏసయ్యా మరి నాయన అయ్యా అయ్యా, అధిక లాభం చూసుకోకుండా తండ్రి తమ స్థితిని చూసి, తమ పేదరికాన్ని చూసి, తమ ఇబ్బందులను చూసి ప్రభువా అయ్యా సహాయం చేసే మనసును దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఏసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా అయ్యా మరి ఇందిరమ్మ లోను పెట్టుకొని అయ్యా మాకు ఇంకా లోన్ శాంక్షన్ కావడం లేదని, అయ్యా మాకు ఇంకా బిల్లు రాలేదని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభువా. అయ్యా వారందరికీ లోన్ శాంక్షన్ అవుటకు సహాయం చేయండి దేవా. నీ పాదాలకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే భూ తగాదాల చేత బాధపడుతున్నారో, భూ సమస్యల చేత బాధపడుతున్నారో నాయన, అన్నదమ్ముల మధ్య గొడవలు కొట్లాటలు ప్రభువా. అయ్యా భూముల కొరకు, జాగల కొరకు, ఇండ్ల కొరకు ఎంతమంది అన్నదమ్ములైతే అయ్యా మరి ఒకరినొకరు అయ్యా మరి కొట్లాడుకుంటున్నారో ప్రభువా, ఒకరినొకరు హత్య చేసుకొనుచున్నారో తండ్రి. మీరే వారందరితో మాట్లాడండి ప్రభువా నాయన. మేము ఎంతకాలం ఈ లోకంలో ఉన్న ఒక దినము నరులారా మీరు తిరిగి రండని పిలిచినప్పుడు సమస్తము విడిచిపెట్టి యేసయ్యా నీ యొద్దకు వచ్చేవారిని నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా మేమేది సంపాదించినా, మేమేది నాయన అయ్యా మాకెంత ఆస్తిపాస్తులున్నా ఒక దినము తండ్రి సమస్తము విడిచిపెట్టి యేసయ్యా నీ యొద్దకు వచ్చే వారిని తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ప్రభువా నాయన భూముల కొరకు, జాగల కొరకు, స్థలాల కొరకు అయ్యా మరి గొడవలు పడుతున్నారో తండ్రి. అలా అయ్యా 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 మాటలు లేకుండా ఒకరికొకరు విడిపోయి ఉంటున్నారు తండ్రి. మీరే వారందరితో మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. వారందరూ సమాధాన పడుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి ఎంతమంది అయితే నాయన స్థలము కొరకు, జాగ కొరకు, ఇండ్ల కొరకు నా తమ్ముని చంపుతా, నా అన్నను చంపుతా, నా అక్కను చంపుతా, నా చెల్లెను చంపుతా అని ఎంతమంది దురాలోచనలు చేస్తున్నారు తండ్రి. మీరే వారి యొక్క దురాలోచన నుంచి ప్రభువా మీరు విడిపించి నాయన నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను. సాతాను వారికి ఎలాంటి చెడు ఆలోచన కలిగించకుండా దేవా మరి నాయన యేసయ్యా దురాలోచనలు పుట్టించకుండా, నరహత్య చేయాలనే చెడు తలంపులు రాకుండా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నువ్వు కార్యం చేయగా త్రిప్పివేసేవాడు ఎవడునూ లేడు కదా నాయన. భూమి ఆకాశములను కలుగ చేసిన దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. సూర్య చంద్ర నక్షత్రములను కలుగ చేసినటువంటి దేవుడవు నాయన. యెహోషువ ప్రార్థించినప్పుడు అయ్యా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆపినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అల్పులమయ్యా, అయోగ్యులము నాయన, పాపులము తండ్రి. నీతిమంతు ఏమాత్రము కూడా మంచితనము లేనటువంటి వారిని నాయన. అయ్యా మా ప్రార్థన అంగీకరించండి అయ్యా, మా ప్రార్థన అంగీకరించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మాకు వర్షాలను దయచేయండి ప్రభువా. యేసయ్యా మాకు మంచి వర్షాలను దయచేయమని వేడుకొనుచున్నాం నాయన. ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి వర్షాలు పడి మా పంటలు మంచిగా పండి మా దేశం అయ్యా సస్యశ్యామలముగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం
వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా కరువుల నుండి విడిపించండి అయ్యా. అయ్యా ఆహారపు కరువు నుండి విడిపించండి నాయన. ఎన్నో ప్రాంతాలలో తండ్రి నీళ్లు లేక అయ్యా జనులు ఇబ్బందులు పడుతున్నారు నాయన. అనేక దూర ప్రాంతాల నుండి అయ్యా మంచి నీళ్ళ కొరకు ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి దేవా నీళ్లను తెచ్చుకొనిస్తున్నారు ప్రభువా. మీరే వారిని జ్ఞాపకం చేసుకో నాయన, జ్ఞాపకం చేసుకో తండ్రి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో అయ్యా మరి ప్రభుత్వం వారితో మాట్లాడి నాయన ట్యాంకర్లు కట్టుటకు, వాటర్ ట్యాంకర్లు పంపించుటకు మీరే నీ మార్గమును తెరవమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక అయ్యా మరి జనులు, పశువులు దేవా మరి నాయన చిన్నపిల్లలు, వృద్ధులు ఎంతగానో తండ్రి ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను నా తండ్రి. వారిని దీవించండి నాయన. అయ్యా నీటి కొరత నుంచి విడిపించండి, నీటి సమస్య నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మా బోర్లలో ప్రభువా నీరెండిపోవద్దు నాయన, మా బావులలో నీరెండిపోవద్దు అయ్యా. అయ్యా మా నదులలో తండ్రి నీరెండిపోకుండా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా భూగర్భ జలాలను దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా భూగర్భ జలాలలో నీరు ఉబికి ప్రవహించుటకు నాయన నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మరి సంవత్సరం తండ్రి ఎలాంటి పంట నష్టాలు రావద్దు ప్రభువా, పంటలకు తెగుళ్ళు రావద్దు నాయన. అయ్యా మరి అధిక వర్షాలు పడి పంటలు నీళ్ళలో మునిగిపోవద్దు తండ్రి. నీకు స్తోత్రములు నాయన, నీకు వందనములు ప్రభువా. మీరే తండ్రి కనికరించండి అయ్యా. అయ్యా కనికరించండి నాయన, మమ్మల్ని కనికరించండి అయ్యా. అయ్యా నాయన మేము పాపులమయ్యా, నీకు విరోధంగా పాపం చేస్తున్నటువంటి వారిమయ్యా, నీకు విరోధంగా జీవిస్తున్నటువంటి వారిమి నాయన. అయ్యా అయినప్పటికీ తండ్రి నీ కృపను, నీ ప్రేమను, నీ వాత్సల్యమును మాకు చూపిస్తూ తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరుచుకుంటున్నటువంటి దేవుడు నాయన. ఇటు భయంకరమైన కరువుల నుండి ప్రభువా మీరు విడిపించండి, విడిపించండి, విడిపించండి అయ్యా. యేసయ్యా విడిపించు నాయన. అయ్యా విడిపించయ్యా, విడిపించయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. భయంకరమైన కరువుల నుండి విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇంకా కరువు దినాలు రాకుండా దేవా నీవే, క్షామము కలగకుండా, భూకంపాలు రాకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా దేవా నీ కాపుదల దయచే ప్రభువా. వాతావరణాన్ని నీ స్వాధీనమందు ఉంచుకోమని బ్రతిమలాడుచున్నాము నాయన. అయ్యా భూకంపాలు రావద్దు ప్రభువా, అగ్ని పర్వతాలు బద్దలు కావద్దు నాయన. అయ్యా సుడిగుండాలు రావద్దు అయ్యా, సునామీలు రావద్దు ప్రభువా, మంచు తుఫాను, ఇసుక తుఫాను అయ్యా ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తుల నుండి ప్రభువా మీరే జనులను రక్షించమని వేడుకొనుచున్నాను నాయన. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నాయన. అయ్యా ఈ భూగర్భము, ఈ భూమి తండ్రి భయంకరమైన వేడి చేత నింపబడుతుంది అయ్యా. అయ్యా మరి దినదినము భూమి యొక్క సారము తగ్గిపోతుంది నాయన, భూమి యొక్క తేమ తగ్గిపోతుంది ప్రభువా. నీవే జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా నువ్వు నోవహుతో వాగ్దానము చేసినటువంటి దేవుడవు తండ్రి, నరుల పాపమును బట్టి భూమిని ఇక శపించను అని నువ్వు వాగ్దానము చేసినటువంటి దేవుడవు నాయన. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా పాపాల బట్టి కాకుండా, మా దోషాలను బట్టి కాకుండా నాయన మీరే భూమిని అయ్యా మరి శాంతపరచమని వేడుకొనుచున్నాను. భూమి యొక్క వేడి అయ్యా తొలగిపోవటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. రానున్న దినాలలో అయ్యా మరి కరువులు రాకుండా సహాయం చేయండి ప్రభువా, ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి నాయన, నీటి కొరత లేకుండా సహాయం చేయండి ప్రభువా, ఆహారం కొరత లేకుండా సహాయం చేయండి నాయన. అయ్యా భావి తరాల వారికి ప్రభువా అయ్యా అయ్యా వనరులన్నీ సమృద్ధిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా మరి ఎండాకాలం తండ్రి అడవులు తగలబడకుండా సహాయం చేయండి నాయన. దేవా మరి అడవులు చెట్లకు చెట్లు రాజుకొని అయ్యా మరి నిప్పు రాజుకొని
అడవులు తగలబడకుండా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి చెట్లు నరికి వేసే వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభువా. చెట్లను ఎవ్వరు నరికి వేయకుండా అయ్యా మరి చెట్లను పెంచాలనే ఆలోచన దయచేయండి నాయన. రోడ్లకు ఇరువైపున ప్రభువా చెట్లను పెంచే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నా యొక్క ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొనుమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.